13th one. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశాలు. పెన్షన్ డిస్బర్స్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం మొత్తం పెన్షన్లు 1వ తేదీలోనే ఇచ్చేవాలను. ఇక 1వ తేదీన ఇవ్వగా మిగిలిన పెన్షన్లు 2వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవ్వలేనని ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ 4,000కి ఎలక్షన్ ప్రచార టైంలో ఇచ్చినంత ఆ 3 నెలల పెరిగిన అమౌంట్తో మొత్తం ఈ నెల 7,000 రూపాయలు. సిబ్బంది జూలై 1 పెన్షన్ దారునికి ఇచ్చేదేరు. ఇంటింటికి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలి. పెన్షన్ల పంపిణీ నిమిత్తం ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయింపు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటే మనకి స్టాఫ్ కొంతమంది ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో ఆ స్టాఫ్ కూడా దగ్గరగా ఉంది కూడా అడ్మిట్ చేశారు. 120 జీవో ప్రకారం వచ్చారు కూడా 125. అలాగే ఒక 4,120 జీవోల మీద వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతం తీసుకోమని ప్రజల నుంచి శాలరీ గోవాడ కూచిపూడి నెక్స్ట్ కేసీ గారు ఇచ్చేస్తారు సార్. ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం సార్. ప్రభుత్వం అనుకుంటేది 7 లక్షల వరకు వేసి నీళ్ళు అక్కడ 7 లక్షలు కార్పొరేషన్ డిఫరెంట్ కార్పొరేషన్